శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడిన కొన్ని సంగతులని రాత్రి ఈ సమయంలో మనం తెలుసుకుందాం. మీ మనసు దేవుని వాక్యం మీద ఉంచండి. మొదటి నుండి చూడండి. ఆ దినముల యందు యేసు ప్రభువారు ఆయనున్న చోటికి, ఆ సముద్ర తీరానికి బహుజన సమూహాలు కూడి వచ్చారండి. ఆయన వారితో అనేకమైన సంగతులు బోధించారు. అనేకమైన ఉపమానాలు ఈ 13వ అధ్యాయంలో ప్రభువు చెప్పడం మనం చూస్తాం. ఇవన్నీ జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యాన్ని గూర్చి చెప్పినటువంటి ఉపమానాలు. అందులో ఆ ప్రజలతో ప్రభువు మాట్లాడిన చాలా సంగతులు చెప్పారని 3వ వచనంలో ఉంది. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పారు. మీరు ఈ అధ్యాయం చదువుకోండి. ఉపమానాలతో చెప్పారు. విత్తనాలు గుర్చిన ఉపమానం ఇందులోనే ఉంటుంది. చాలా సంగతులు చెప్పారు. అదొక్కటే కాదు, ఒక మనుషుడు పొలములో ఒక మంచి విత్తనాన్ని విత్తినట్టు పరలోక రాజ్యం ఉన్నదని చెప్పారు. అలాగే ఒక మనుషుడు తన పొలములో ఒక ఆవగింజను విత్తినట్టు పరలోక రాజ్యం ఉంది అని చెప్పారు. అలాగే ఒక స్త్రీ పరలోక రాజ్యం ఎలా ఉందో కొన్ని ఉపమానాలు చూడండి. ఒక స్త్రీ తీసుకుని పిండంతా పులిసి పొంగే వరకు 3 కుంచాల పిండిలో కొంచెం పులిసిన పిండిని కలిపితే అది ఎంత ఎలాగైతే పులియబడుతుందో అలాగుందని చెప్పారు. అలాగే ఇంకా పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనాన్ని పోలి ఉందని చెప్పారు. పరలోక రాజ్యం మంచి ముత్యాలను వెదుకుచున్న ఒక వర్తకుని పోలి ఉందని చెప్పారు. అలాగే పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధమైన చేపలు పట్టే ఒక వలన పోలి ఉన్నదని చెప్పారు. వీటన్నిటినీ ప్రభువు చెప్పి వాటిని వివరంగా శిష్యులకు తెలియపరిచారు. ఆ పైన అన్నారు, నేను చెప్పిన మాటలన్నీ మీరు బైబిల్లో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడగలుగుతారు. ఇక్కడ ఆయన దగ్గర కూడి వచ్చినటువంటి ఆ జన సమూహాలందరికీ ఈ సంగతులు చెప్పారు. ఆ తర్వాత శిష్యులు ప్రభువుని అడిగారు. ఆ జన సమూహాలన్నీ పంపివేసిన తర్వాత ప్రభువుని అడిగారు. ఈ ఉపమానాల భావం, ఒక్కొక్క ఉపమానాన్ని గుర్చిన భావం కూడా ప్రభు వాళ్ళకి చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. చెప్పి ఆ సంగతులు చూడండి. ఆయన విత్తన ఆ సంగతి చెప్పారు, దాని భావం చెప్పారు. విత్తనాలకు వచ్చిన భావం మాకు చెప్పండి ప్రభు అంటే చెప్పారు. ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాన్ని విత్తారు అన్నారు కదా, దాని భావం ఏంటి చెప్పండి అన్నారు. అది కూడా చెప్పారు. మనుష్య కుమారుడు మంచి విత్తనాన్ని విత్తింది మనుష్య కుమారుడు. మనుషులు నిద్రిస్తుండగా రాత్రివేళ దుష్టుడు వచ్చి గురుగులు కూడా గోధుమల మధ్యలో విత్తిపోయాడు. ఆ మొలకలు పెరిగినప్పుడు, అవి గింజలు ముదిరినప్పుడు గోధుమల మధ్యలో గురుగులు కూడా దాసులు కనుగొన్నారు. అప్పుడు ఆ దాసులు అంటారు, పెరికివేయటం, ఈ గోధుమల మధ్యలో ఉన్న గురుగుల్ని తీసేస్తాం ప్రభువా అన్నారు. దేవుడు అంటారు, వద్దు, మీరు తీయొద్దు అన్నారు. దీని భావం కూడా ప్రభు చెప్పారు. ఏంటండి ఈ భావం అంటే, ఆ
మంచి విత్తనాలు విత్తింది మనిషి కుమారుడు. ఆ మంచి విత్తనాలు రాజ్య సంబంధులు, గురుగులు, దుష్టుని సంబంధులు. వాటిని విత్తినది సాతానుడు, అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. ముందుగా గురుగులను కోసి వాటిని కట్టెలగట్టి అగ్నిలో వేస్తారు. ఆ తర్వాత గోధుమలన్నీ నా కొట్లో చేర్చుకుంటారు అని ఉపమానాలు ప్రభువు చెప్పారు. ఇవన్నీ చెప్పి ఏమన్నారు తెలుసండి? 51వ వచనం చదువుకోండి. ఇవన్నీ, ఈ సంగతులన్నీ వారికి చెప్పి ఏమన్నారు తెలుసండి? వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగాగా. వీటన్నిటినీ నేనన్నీ చెప్పలేదు, కొన్ని విషయాలు చెప్పాను. ఇవన్నీ చెప్పి వాళ్ళకి మీరు వీటన్నిటినీ గ్రహించితిరా అన్నారు. ఎందుకన్నారు ఈ మాట? ప్రభు ఈ సంగతులన్నీ చెప్పారు, వాళ్ళకి భావాలు చెప్పారు. అంతటితో వదిలేయచ్చుగా, అంతటితో ఊరుకోవచ్చుగా. చెప్పి వాళ్ళకి అర్థం చెప్పి వాళ్ళని అడిగారు, వీటన్నిటినీ మీరు గ్రహించితిరా. అప్పుడు వాళ్ళు ఏమన్నారండి? గ్రహించాము ప్రభువా అన్నారు. గ్రహించడం అంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. నా దేవుని పిల్లలారు వినండి, మీరు ఈ పూట దేవుని వాక్యం వింటున్నారు, దేవుని ఎదుట మీరు కూర్చున్నారు, చదువుతున్నారు, చెప్పే సంగతులు, సేవకులుగా మేము చెబుతున్న సంగతులు మీరు వింటున్నారు. అయితే ప్రతిదినము మీరు బైబిల్ చదువుతున్నారు, వాక్యము వింటున్నారు. గత వారం చెప్పాను, విన్నారు, మధ్యలో కూడా వింటున్నారు. ఇంకా అనేక మంది దైవ సేవకులు చెప్పే సందేశాలు కూడా మీరు వింటున్నారు, మంచిదే. అయితే ఒక మాట, మీరు ఈ సంగతులన్నిటినీ గ్రహించితిరా. ఈయన ఈ విషయాలన్నీ చెప్పి యేసయ్య చివరికి వాళ్ళని అడిగింది ఈ మాట. ఈ మాటలో ప్రాముఖ్యత ఉంది, మీరు గ్రహించితిరా అని. ఒకవేళ నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను కదా, అడుగుతున్నాను, వాక్యం వింటున్నారా? ఓకే వింటున్నామండి అని చెప్తారు కొందరిని. ఓకే, మీరు వింటే సరిపోతుందా? విన్నారు, సరిపోయిందా? విన్నారని పడే పని లేదు. మీరు గ్రహించాలి, మీరు వినుచున్న దానిని గ్రహించుకోవాలి. ఒకవేళ వినేసి అది నీకు గ్రహింపు కలగకపోతే, గ్రహించుకోకపోతే ఏమీ లాభం ఉండదు. మీరు చూడండి, కొన్ని విషయాలు ప్రభు చెప్పిన ఈ సంగతులు నేను మీకు చెప్తాను. ఆయనే శిష్యులు అడిగినప్పుడు వాళ్ళకి అర్థం చెప్పారు. లోపలికి వచ్చి జనసమూహాలను పంపేసిన తర్వాత ప్రభువుని అడిగితే వాళ్ళకి చెప్పారు ఈ సంగతులు. చూడండి, ఒక్కొక్క వచనం మీకు చెప్తాను. 15వ వచనం చూద్దాం. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వింది, వారి చెవులు వినుటకు మందములయ్యాయి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకోరు అని చెప్పారు. అనేక మంది ప్రజలు వచ్చారు ప్రభు దగ్గరికి. వచ్చిన ప్రజలందరితోనూ ఈ సత్యములు, దేవుని రాజ్యాన్ని గుర్చిన సంగతులు ఆయన వారికి బోధించారు. చాలా సంగతులు చెప్పారని 3వ వచనంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్.
అయితే ప్రభు అందరూ హృదయాలు తెలిసిన వారు కదా ఆయన. ఇప్పుడు చెప్తున్నారు ఆ ప్రజలను గురించి శిష్యులతోనూ, ఈ ప్రజలు కన్నులారా చూచారు, చెవులారా విన్నారు. కళ్ళారా చూచారు, చెవులారా విన్నారు. అయితే వినుటకు మట్టుకే వింటున్నారట. వినటం మట్టుకే, చూడండి ఆ మాట మీరు గమనించుకోండి. ఈ జనులు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడుగా ఆ రోజుల్లోనే వారు కన్నుల ఎదుట సశరీరుడిగా ఆయన ఉండడం వాళ్ళు చూశారు. ఆయన చేసే కార్యాలు, ఆయన చెప్పే గొప్ప సంగతులు విన్నారు. అయితే చూశారండి, కన్నులారా చూచారు, చెవులారా విన్నారు కానీ గ్రహించలేదట వాళ్ళు. ఫలితంగా వాళ్ళకి ఏంటండి జరిగేది అని అంటే, పైన ఆ మాటల్లోనే కనిపిస్తుంది. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గాక గ్రహించినట్లయితే ఏం జరిగేదో తెలుసా? ఏం జరిగేది? వారు మనస్సు తిప్పుకునేవారు. ఆయనను చూచి, ఆయన మాటలు విని, చెవులారా విని, కన్నులారా చూచి చెవులారా వినిన ఆ మాటలు వినిన ఆ ప్రజలు హృదయముతో గ్రహించి ఉంటే, తద్వారా వాళ్ళకి ఏం జరిగేది తెలుసండి? వారు మనస్సు త్రిప్పుకొని దేవుని తట్టు వచ్చేవారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఆయన వలన, ప్రభు చెప్తున్నారు, నా వలన స్వస్థత పొందేవారు. వారు మనస్సు తిప్పుకొని ఆయన వలన స్వస్థతను, ఆరోగ్యాన్ని, ఆత్మకు శరీరమునకు కావలసిన, ఏనండి, శరీర సంబంధమైన స్వస్థత మాత్రమే కాదు, ఆత్మకు దేహానికి కావలసిన నెమ్మదిని, స్వస్థతను పొందుకునేవాళ్ళు. ఎప్పుడు? వారు మనసారా గ్రహించినప్పుడు. ఇప్పుడు అలా గ్రహించకుండా ఉండటం వల్ల వారు మనసు దేవుని వైపుకి తిప్పబడలేదు. వారికి స్వస్థత, ఆరోగ్యము చేకూరలేదు. దీని అంతటికీ కారణం ఏంటంటే, వారు హృదయం క్రొవ్వినది. జాగ్రత్తగా వినండి, వారి హృదయము క్రొవ్విపోయింది. మీరు చూడండి, క్రొవ్వు అనేది చాలా చాలా నష్టాలు తెచ్చిపెడుతుంది. వైద్యులు చెప్తారు, ఫ్యాట్ శరీరంలో ఎక్కువైపోతే ఆ మనిషికి ప్రమాదం. స్పిరిచువల్గా కూడా, ఆత్మ సంబంధంగా కూడా ఆ మాట బైబిల్లో రాయబడి ఉంది. లేవియా కాండంలో ఉంటుంది, 1వ అధ్యాయంలోనే మీరు చూడగలుగుతారు. దేవునికి సమాధాన బలులు కానీ, సర్వాంగ హోమంగా దేవునికి బలి ఇచ్చేటప్పుడు అది గోవుల్లో నుండైనా, గొర్రెల్లో నుండైనా
అది దేవుని దగ్గరికి తెచ్చి దాన్ని యాజకుల దగ్గరికి తెచ్చి ఆ వ్యక్తి దాని మీద చేతులుంచి అది అంగీకరించబడేటట్లు దాన్ని అక్కడ వధిస్తారు. తర్వాత దాన్ని ఏం చేయాలి అని అంటే సర్వాంగ హోమంగా దాని అవయవాలు విడదీసి దాని బలిపీఠం మీద దాని మూత్ర గ్రంథులు మొదలుకొని దాని శరీరంలోని కొవ్వు అంతటిని కూడా ఆ బలిపీఠం మీద ఆ కట్టెల మీద అగ్ని చేత దహించి వేస్తారు. అప్పుడు అది దేవునికి ఇంపైన సువాసన గల హోమం అవుతుంది. అంటే కొవ్వును దహించి వేయాలి. నీలో కూడా హృదయానికి కొవ్వు పడితే అది ఏం చేస్తుందో తెలుసండి, ఆ కొవ్వు దేవుని ఎరిగిన దేవునిని మాటలను వింటున్నా అది గ్రహించకుండా అడ్డుపడుతుందండి. గ్రహింపు కలగనివ్వదు క్రొవ్వు. నేను చెప్పే మాట యొక్క ఆత్మీయ భావాన్ని మీరు గ్రహించుకోవాలి. ఈ క్రొవ్వు పట్టిన మనుషులు ఉంటారు చూసారండి, ఆ క్రొవ్వు చేత గంతులేస్తూ ఉంటారు. ఈ క్రొవ్వు చేత అవిధేయులుగా మనుషులు ఉంటారు చూసారండి, క్రొవ్వు మారిపోతారు. అందుకని ఎప్పుడు ఈ క్రొవ్వును లేవియా కాండంలో వాక్యం చెప్పినట్టు ఈ క్రొవ్వును దహించి వేయబడాలా, మారిపోతారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే చాలా మంది అంటారు మనిషి లొంగుతేనే గాని వంగరు అని. నీ జీవితంలో దేవునికి లొంగకపోతే, దేవుని వాక్యానికి తల వగ్గకపోతే, లోబడకపోతే నీవు ఆయన యొద్దకు వచ్చిన ఆయన మాటలన్నీ విన్నా నీవు మారు మనస్సు అనేది నీలో కనిపించదు. ఈ రోజున అనేకుల జీవితాల్లో మార్పు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసండి, క్రొవ్వే. మారు మనస్సు అనేది నీలో, ఈ క్రొవ్వు వాళ్ళని తగ్గనివ్వదు, వాళ్ళు లోబడనివ్వదు, దేవునికి వాళ్ళను లోబడనివ్వదండి. వాక్యానికి లోబడనివ్వకుండా చేసేది క్రొవ్వు. అందుకే కొంతమందిని అంటూ ఉంటారు, బాగా కొవ్వు పట్టింది అని. ఈ కొవ్వు పట్టిన వేషాలు వేరుగా ఉంటాయి. అందుకని వాళ్ళ మనసు మదించి దేవుని వైపుకు తిప్పుకోరు. బాగా వింటున్నారా? వినడం మట్టుకు వింటారు, వాక్యంలో ఉంది. వినడం మట్టుకు వింటారండి, చూచుట మట్టుకు చూస్తారు. హృదయముతో గ్రహించరు. నా సహోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను వారి ప్రసంగం విన్నాను, వీరి ప్రసంగం విన్నాను, ఏమండి ఇంకొకరు తిన్నాను, వారు తిన్నాను, గొప్ప గొప్ప సేవకుల పేర్లు మీరు చెప్పవచ్చు. వింటున్నావు, యేసయ్య మాటలు వింటున్నావు. సేవకులు ఎవరైనా కానివ్వండి, వాక్యం వింటున్నారు. అయితే నేను ఈరోజు ప్రభు అడుగుతున్న మాట, మీరు వినుచున్న దానిని మీరు గ్రహించుచున్నారా? జీవితాల్లో నేను చెప్తాను మీకు కొన్ని సంగతులు, మీరు వినండి. నీవు దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు జరిగేదేంటి అని అంటే, మనస్సు ఆయన వైపుకు తిప్పబడుతుంది. 2, నీ ఆత్మలో స్వస్థత, నీ దేహములో ఆరోగ్యము కలుగుతుంది. ఆయన వైపుకు ప్రైజ్ గాడ్ తిప్పబడుతుంది. హల్లెలూయా. 2 ఎప్పుడు ఆత్మలో చెప్పండి మీరు, దేవుని మాటలు ఎన్ని సంగతులన్నీ చెప్పి యేసయ్య గారు, వీటన్నిటినీ మీరు గ్రహించి తీరా. 2 ఎప్పుడు ఆత్మలో చెప్పండి మీరు, వినటం మట్టికే విని, ఎన్ని సంగతులు వినడం మట్టికే విని, వీటన్నిటినీ మీరు చూచుట మట్టికే చూచి గ్రహించకపోతే నీవు దేవునికి ఇంపైన సువాసనగా ఎప్పటికీ మారలేవు. వినుచున్న దాన్ని గ్రహించండి. మీకు చెప్తాను, ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం, మీరు బైబిల్ తీయండి.
బైబిల్ తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎండవేళ ఆ బావి దగ్గర కూర్చుంటారు. ఆ చోటికి ఆ సమయంలో సమరయ స్త్రీ స్త్రీ వస్తుంది. ఆయనకి తెలుసు ఆమె కొరికే ఆ సమయంలో ఆయన అక్కడ కూర్చుని ఉన్నారు. ప్రేమగల దేవుడు పాపములో నశించిపోతున్న వారిని దర్శించుటకు ఆయన ఎంతో కనికరము కలిగిన వాడని మనం అర్థం చేసుకోగలం. మీరు గ్రహిస్తున్నారా? ఇంత మట్టుకు అంటున్నారా? అక్కడికి వచ్చి రాగానే ఆమెను చూచి ప్రభు అడిగారు, అమ్మా దాహానికి ఇవ్వు అని. ఆమె మాటలు గమనించండి. ఆయన యూదుడు అనుకుని, మేము సమరయులం కదా, యూదులు సమరయులతో సాంగత్యం ఉండదు, మీరు మమ్మల్ని అడుగుతారు ఏంటండి, మీరు యూదులు మేము సమరయులం, సాంగత్యం ఉండదు కదా. అప్పుడు ప్రభు అన్నారు, అమ్మా నేను దాహానికి ఇమ్మని అడుగుతున్నది ఎవరో నీవు ఎరుగుంటే నీవు ఆయన అడిగి ఉండేదానివి. ఆయన నీకు జీవజలం, దేవుని వరం, జీవజలం, నిత్య జీవాన్ని గురించి ప్రభు ఆమెతో మాట్లాడారు. మరుగుగానే ఉన్నాయి మాటలు. పరలోకరం రాజ్య మర్మంగానే ఉంది, మిస్టరీ చెప్పారు. ఆవిడకేం అర్థం కాల. నీవు అడుగుండే ఈయన ఎవరో ఎరిగి ఉంటే నీవు అడిగేదానివి, ఆయన నీకు జీవజలం ఇచ్చును అంటే. అప్పుడు ఆవిడంది, మా తండ్రి అయిన యాకోబు తను తన కుమారులు తన పశువులు తాగి ఈ బావి నీళ్లు తాగి వారు ఇచ్చారు మాకు. యాకోబు కంటే నీవు గొప్పవాడువా? చేదుకోవడానికి నీ చేతులు ఏమీ లేదే, నీవెలాగిస్తావు? ఆయన మాట్లాడుతున్నదేంటో ఈవిడికి వినడం మట్టుకు వింటుంది కానీ గ్రహింపు లేదు. ఈ బావి లోతయిందంటుంది, నీ చేతులు ఏమీ లేదంటుంది, చేదుకొని నువ్వు ఎలా ఇస్తావు అంటుంది, గ్రహింపు లేదు. సరే, అయినా చేదుకోవడానికి ఇంత దూరం రాకుండా ఇవ్వండి, చాలా దూరం నుంచి వచ్చినట్టుంది పాపం. ఆయన అన్నారు, హృదయాంతరంగాలను ఎరిగిన ఆ మహా దేవుడు ఆమె హృదయాంతరంగాన్ని ఎరిగి ఆయన అన్నారు, అమ్మా నీ పెనిమిటిని తీసుకుని రా ఇల్లి అన్నాడు. ఏం చెప్తుంది ఆవిడ? ఆమె ఏం చెప్తుంది? ఆ మాటకి ఏం చెప్తుంది? అయ్యా నాకు పెనిమిటి లేరు అన్నాడు. ప్రభు అన్నారు, సత్యమే చెప్పావమ్మా, నీకు ఐదుగురు ఇక 5 పెనిమిట్లు నీకున్నారు. సత్యమే చెప్పావు. నీకున్నవాడు వాడు భర్త కాదాడు. ఆ మాట అక్కడే ఉంది. నీకున్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు నీకు పెనిమిటి కాదు కానీ ఉన్నాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకు 5 ఉన్నారు. ఈ మాటలు ఆమె వినగానే ఆమె 19వ వాక్యంలో అంటుందండి, పైనేమో యూదుడు అనుకున్నారు నా తండ్రి అని, మా తండ్రి యాకోబు కంటే గొప్పవాడువా, నీ చేతులు ఏమీ లేదు, ఇలాంటి మాటలు ఆమె పలుకుతూ వచ్చి, ఎప్పుడైతే ఆమె యొక్క నిజ స్థితిని, ఆమె హృదయాంతరంగాన్ని ఉద్దేశించి ప్రభు మాటలు విందో, ఆమె చూడండి వెంటనే, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నాను. ఇప్పుడు ఆమెకి గ్రహింపు కలిగింది. ప్రైజ్ ది లార్డ్.
ఆ తర్వాత దేవునిని ఆరాధన క్రమాలను గురించి ప్రభు చెప్పారు. ఆ తర్వాత అంటది, మెస్సయ్య వస్తారని మేము ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు బోధిస్తారు. అమ్మా, నీతో మాట్లాడుచున్నది నేనే అన్నారు. అంతేనండి. ఆమె ఎప్పుడైతే దేవుని మాటలు వినిందో, విని ఆమె వినాలి మీరు, ఆమె గ్రహించి పైన ఏమని చదువుకున్నాం? ఒక వ్యక్తి దేవుని రాజ్యమును గుర్చిన శ్రేష్టమైన సంగతులు, నిత్య జీవాన్ని గుర్చి ప్రభువు చెప్పిన సంగతులు విని గ్రహించిన వ్యక్తి అయితే గాక అతని జీవితంలో ఏం జరుగుతుందంటే మనస్సు తిప్పుకుంటాడు. తన మనస్సు దేవుని వైపుకు తిప్పుకుంటాడు. ఎప్పుడు? ఎవరు? దేవుని వాక్యాన్ని విని గ్రహించిన వ్యక్తి. దేవుని వైపుక మనిషి యొక్క మనస్సు తిప్పుకుంటాడు. ఇక ఇప్పుడు చూడండి, ఆయన ఎప్పుడైతే ఆయన మాటలు విందో అంతవరకు, ఆ క్షణం వరకు అక్రమముగా దుర్నీతి బంధకాల్లో అంధకారములో అడుగులు వేస్తూ వచ్చిన ఆమె జీవితంలో చూడండి, ఒక్కసారిగా అంతే ఆ బావి దగ్గరే ఆ కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ఊరి ప్రజలకు బోధిస్తుంది. ఏమన్నా తెలుసండి? నేను చేసినవన్నీ, నేను ఏమేమైతే చేశానో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడరండి, ఈయన క్రీస్తు కాడా అని క్రీస్తును గూర్చి సాక్ష్యమిస్తుంది ఆమె. ఆ ఊళ్ళో జనులు అనేకులు ప్రభు దగ్గరికి ఆమె చెప్పుటను బట్టి వచ్చారు. ఆయనను నిజముగా లోకరక్షకుడని తెలుసుకున్నారు. ఆమె ఇచ్చిన సాక్ష్యము ద్వారా. ఒకసారి వాక్యం వింటున్న క్రైస్తవులారా, సహోదరి సహోదరుడా, ఈరోజు చివరి దినాల్లోకి వచ్చేసాం. ఇంచుమించుగా దేవుని రాజ్యం దగ్గరగా ఉంది. మనము చాలా సంవత్సరాలు ప్రభువుతో నీకు అనుభవం ఉండి ఉండవచ్చు. ఈ రోజున ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రభు రాత్రి మనతో మాట్లాడుతున్నారు. మీ జీవితాలు దేవుని చూచుట మట్టికే చూచి, వినటం మట్టికే విని, గ్రహింపకుండా మీరు ఉన్నారా? లేక దేవుని మాటలు విని గ్రహించి మనస్సును తిప్పుకొని దేవుని వైపుకు తిరిగిన వారుగా మీరు ఉన్నారా? లేక మీ హృదయాలు క్రొవ్వు చేత కప్పబడిపోయి వాక్యాన్ని గ్రహించకుండా కన్నులు మూసుకొని అంధకారంలో చిందులాడుతున్నారా? లోక సంబంధాలుగా చీకటి బ్రతుకుతున్నారా? క్రొవ్వు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె గ్రహించింది దేవుని మాటల్ని. కుండ అక్కడే విడిచిపెట్టింది. కుండ అనగా మట్టి కుండ, శరీర సంబంధమైన జీవితము, ఈ లోక సంబంధంగా జీవించే జీవితం అది. ప్రైజ్ ది లార్డ్. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో కూడా మీరు తీయక్కర్లే చెప్తానేనండి. అక్కడ గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేసి జయము పొందిన
ఆ అనుభవంలో 3 గుంపులు చూస్తాం. నేను చెప్పినట్టు నేను చేసినట్టు చేయమని ఆయన చెప్తాడు వాళ్ళకి. ఒకటి, యుద్ధంలో వాళ్ళు చేసింది ఏంటో తెలుసండి? జయం పొందినది కుండను, ఒక్కొక్కరు కుండను చేత పట్టుకోవాలి, దివిటి చేత పట్టుకోవాలి, తర్వాత బోరను ఊదాల. ప్రైజ్ ది లార్డ్. ఈ కుండను ఏం చేశారు? కుండను పగలగొట్టారు. వాళ్ళ విజయ రహస్యం ఏమిటి అంటే కుండను పగలగొట్టడం. వినాలి, కుండ అని అనగా లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఇచ్చలతో కూడిన జీవితం. అది నీలో పగిలగొట్టబడాలి, అది చితికిపోవాలి, అది నిర్మూలం అవ్వాలి. లేకపోతే ఈ ఆత్మీయ జీవితములో మిజానీయులతో జయము పొందలేవు. నీ శరీరములో లేచే పంచేంద్రియాల మీద 5 భర్తలు. ఈ పంచేంద్రియాలను జయించలేడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పైకి చేతులు పైకెత్తి ప్రభుని స్తుతించండి. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని విశ్వసించువాడు తప్ప లోకమును జయించువాడు మరెవడు? యేసుక్రీస్తు మూలముగా, యేసు ద్వారానే ఈ లోకాన్ని జయించగలుగుతారు. దేవుని వాక్యము ద్వారానే జయించగలుగుతారు. రెండవది, గిద్యోను చేతిలో ఉన్న ఆయుధం వాళ్ళకి విజయ రహస్యం, విజయాన్ని చేకూర్చింది. రెండవది దివిటి. దివిటి దాని అర్థం ఏంటో తెలుసండి? దేవుని వాక్యమునకు సాదృశ్యం. వాక్యమే నా పాదములకు దీపం. హల్లెలూయా. కుండ పగలగొట్టబడాలి, నీ చేతిలో దివిటి ఉండాలి. సోదరుడా, సోదరి, ఈ చివరి దినములో నీవు నీ చేతిలో దేవుని వాక్యం ఉందా? నీ హృదయములో దేవుని వాక్యం ఉందా? వాక్యమును పట్టుకొని వాక్యము నీకు చూపించే త్రోవలో నువ్వు నడుస్తున్నావా? లేనట్లయితే నీ హృదయం క్రొవ్వి గంతులేస్తూ ఉన్నావు. క్రొవ్వి కన్నులు దేవుని వైపుకు చూడకుండా ఉన్నావు. దేవుని మాటలు గ్రహింపలేకుండా ఉన్నావు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బోరా నిరీక్షణకు సాదృశ్యమై ఉన్నది. ప్రైజ్ గాడ్. ఇవే ఈ ఆత్మీయ జీవితంలో మనకి జయాన్ని చేకూరుస్తాయి. నా దేవుని పిల్లలారా, ఒకవేళ నువ్వు దేవుని మాటలు విని గ్రహించకపోతే నీ మనస్సు, ఎంతకాలం నువ్వు దేవుని వాక్యం వింటున్నావు, ఈ రోజుకి నీ మనస్సు మారలేదు అంటే కారణం నీ వినుట మట్టుకు వింటున్నావు కానీ హృదయముతో గ్రహింపు లేదు. గ్రహించకుండా దేవుని వలన స్వస్థత లేక ఆత్మకు రక్షణ పొందకుండానట్లు నీ హృదయము క్రొవ్విపోయింది. నీ క్రొవ్వు కాల్చివేయబడాలి, అగ్నిలో కాల్చివేయబడాలి. కొవ్వు డేంజర్. కొవ్వు పోతే చాలా ప్రమాదం. క్రొవ్వు రక్తనాళాలకు అడ్డం వస్తుంది, గుండెపోటు రప్పిస్తుంది. అలాగే ఆత్మీయులకు కొవ్వు పట్టకూడదు. నీ మోకాళ్ళలో కొవ్వు పట్టకూడదు, నీ కన్నులకు కొవ్వు పట్టకూడదు. ఏమండి? నీ అంతరింద్రియాలకు కొవ్వు పట్టకూడదు. క్రొవ్వంతా కాల్చివేయబడాలి. ఎక్కడ కొవ్వు పట్టకూడదు. కొవ్వు పడితే లోబడరు. కొవ్వు పట్టిన వాళ్ళు గంతులేస్తూ ఉంటారు. ఆ క్రొవ్వే చివరికి నీ బ్రతుకుని నిత్య నరకములోకి నడిపించి వెళ్తుంది. ఈరోజు నీ బ్రతుకు మారకపోవడానికి కారణం వాక్యానికి ఎందుకు లోబట్టలేదు, ఎందుకు గ్రహించట్లేదు? క్రొవ్వు. నా ప్రియుల, తర్వాత ఒక్కొక్క మాట మీకు చెప్తా చూడండి. యేసయ్య దాని అర్థం చెప్పారు. స్తోత్రం. విత్తువానికి వచ్చిన ఉపమాన భావంలో 18, 19 కలుసునే చూడండి. ఎవడైనాను వాక్యమును విని దానిని గ్రహించకపోయినట్లయితే జరిగే నష్టమేంటో తెలుసా? దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోతాడు. అరే,
గ్రహింపకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఎవడైనా వాక్యమును విని, అందుకే యేసయ్య అడిగారు, మీరు సంగతులన్నీ చెప్పారు, వీటన్నిటిని మీరు గ్రహించితిరా? వీటన్నిటినీ గ్రహించితిరా? ఎందుకు అడిగారు అనుకున్నారు? ఎందుకన్నారు ఈ మాట? సంగతులన్నీ చెప్పి వీటన్నిటినీ మీరు గ్రహించకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియాలి కదా. అందుకని ఎవడైనా వాక్యాన్ని విని దానిని గ్రహించకపోయినట్లయితే దుష్టుడు వచ్చి ఆ విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. వాక్యం విత్తనం అని కదా ఇక్కడ ప్రభు చెప్పిన భావం. ఇక విత్తనాన్ని పొలంలో మనం జల్లినప్పుడు ఆ విత్తనాలు గాక అక్కడ పక్షులు ఎత్తుకుపోయినాయి అనుకోండి, అక్కడ ఏమైనా ఉంటుందండి? ఇక ఆ పొలంలో విత్తనాలే ఎత్తుకుపోతే పక్షులు, ఆ పొలంలో పంట ఉంటుందా? పైరు ఉంటుందా? ఉండదు. ప్రైజ్ బి టు గాడ్. యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని ప్రజలారా, వాక్యమును ప్రభువు విత్తుతున్నారు. వాక్యము ఒక మంచి నేలన పడిన విత్తనములాగా నీలో అది ఫలించాలి అనే ఉద్దేశముతో దేవుడు విత్తుతున్నారు. ఒక మంచి ఫలము ఫలించాలని దానిని విత్తుతున్నారు ఆయన. అయితే ఈ విత్తనము ఆ మంచి ఫలాలు ఫలించాలి అని అంటే అది అక్కడ మొలవాలి, వేరు తన్నాలి, పైకి రావాలి. అప్పుడు కదా. నా దేవుని పిల్లలారా, అది పక్షులు అని అనగా ఆకాశ పక్షులు అని అంటే సాతానుగాడు. ఏ మనిషి అయితే దేవుని వాక్యాన్ని విని గ్రహించుకోడో తన మనసుతోటి, వెంటనే శత్రువు పొంచుంటాడు సాతానుగాడు. వానిలో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు వాడు. చాలామంది చూడండి, ఎంత కాలం చూసిన చేతిలో బైబిల్ ఉంటుంది, వారు చర్చిలోనే ఉంటారు, క్రైస్తవులుగానే ఉంటారు, కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు, కానీ వారిలో దేవుని వాక్యము ద్వారా కలిగే ఫలాలు ఏమాత్రము, వాక్యము ద్వారా కలిగే ఫలాలు ఏమాత్రం కనిపించవు. కారణం ఏంటి అంటే వారు గ్రహించట్లేదు. అందుకని దుష్టుడు వచ్చి ఎప్పటికప్పుడు వారు హృదయాల్లో విత్తబడిన దాన్ని ఎత్తుకుపోతాడు. ఏ కూటం మిస్ అవ్వరండి, ఏ ప్రార్థన మిస్ అవ్వరు. సరదాగా పడతారు, వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్తారు, అంతే, గ్రహించరు. అంతవరకు సాతానుగాడికి ఏమి అభ్యంతరం కాదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలా ఉంటే సాతానుగాడికి ముద్దే. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని పిల్లలు, ఒకసారి వాక్యం వింటుండగానే మీరు మీ సంగతి ఏంటో ఆలోచన చేసుకోండి. వినేసాను అని అనుకుంటున్నారు, చదివేస్తున్నాను కదా అనుకుంటున్నారు. ప్రభు అడుగుతున్నారు, చెప్పవలసిన సంగతులన్నీ చెప్పి మీరు వీటన్నిటినీ గ్రహించితిరా? కొన్ని కాదు, వీటన్నిటినీ గ్రహించితిరా. గ్రహించకపోతే విత్తనం పడ్డది అక్కడ. గ్రహించకపోతే దుష్టుడు వచ్చి ఎత్తుకుపోతాడు. అక్కడ ఏముండదండి, ఏముండదు. దేవుని పిల్లలారా, మై డియర్ సిస్టర్ అండ్ బ్రదర్, నీ జీవితంలో ఇంతవరకు దేవుని వాక్యాన్ని గ్రహించి ఉండకపోతే దానికి కారణం ఏంటంటే నీవు దేవుడు విత్తుతున్నాడు, కానీ నీ స్థితి ఎలా ఉందంటే త్రోవ ప్రక్కన పడ్డా విత్తనంలాగా దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు.
అందుకే నీ జీవితంలో ఆ వాక్యం యొక్క ఫలాలు ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ఈరోజున సంఘంలో నీ ఒక విశ్వాసవి, ఎన్నో సంగతులు మీరు విన్నారు. ఇంతవరకు యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పింది మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎన్నో ఉపమానాలు చెప్పారు. కానీ ఇంతవరకు ఏమండి ఆ సముద్ర తీరాన వాళ్ళకు చెప్పింది అంతవరకే. కానీ ఈ రోజు వరకు దేవుడు నా ప్రభు నీకు చెప్పిన సంగతులు చాలా సంగతులు చెప్పారు. చాలా దయ కలిగి సమరయ స్త్రీకి చెప్పిన సంగతులు కొంచెమే ఒక్కసారే చెప్పారు. ఆమె గ్రహించుకుంది, ఘోర పాపములో నుండి విడుదల పొందుకుంది, దేవునికి సాక్షిగా మార్చబడింది. గొప్ప విషయం కదా. ఎంతకాలం ఎన్ని సంగతులు మీరు వింటున్నారు. ఇది అంచకాలం. మీరు చూచుట మట్టికే చూచి వినడం మట్టికే విని గ్రహించకుండా ఉంటే, మీ హృదయాలు క్రొవ్వుతో నింపబడి ఉంటే లాభమే ఉంటుందండి. కిందకి వెళ్దాం. అక్కడ చూస్తే మరొక రకమైన విత్తనం ఏంటంటే రాతి నేలన పడ్డ విత్తనం. కొంచెం పైన కొద్ది డస్ట్, కొంచెం మన్ను లోపలకంటూ ఉండదు. ఆ రాతి మీద పైన ఉంటుంది. అక్కడ విత్తనం పడ్డది, మొలిచింది సంతోషమే. కానీ ఎండ రాగానే, వాక్యము నిమిత్తం శ్రమ శోధన రాగానే ఎండిపోయింది. కారణం ఏంటంటే వేరు లేదు. దానికి అక్కడ లోతుగా వేరు లేదు. ఆ అనుభవం శ్రమ వచ్చిన వెంటనే కొందరు ఏదైనా శోధన వచ్చిన వెంటనే నిలబడి రెండు ఎండిపోతారు. మరలా మామూలే అన్యులుగా మారిపోతారు, భ్రష్టులైపోతారు, లోక సంబంధుల వల్లే మారిపోతారు, భ్రష్టులు అయిపోతారు. కారణం వారిలో ఏమి లేదు, వేరు లేదు. నీవేమై ఉన్నావు చూడు ఒకసారి. అక్కడ మంచి విత్తనమే ఎత్తబడింది, కానీ ఆ హృదయం రాతి నేల. ఇంకో రకమైన విత్తనం ఉంది, మంచి విత్తనమే, ఇంకో రకమైన నేల. అది అక్కడ విత్తనం పడింది, మొలకొచ్చింది, మొలక కూడా వచ్చింది. కానీ ఆ మొలక పైకి ఎదిగి రావడం లేదు. కారణం ఏంటంటే కొన్ని ముళ్ళ తుప్పలు దాన్ని అణిచేస్తున్నాయి. అదేంటి అంటే ప్రభు చెప్పారు, ధన భోగాలు, ధన వ్యామోహాలు, ఐహిక విచారాలు, ధన మోసాలు. ఆ మనిషికి అన్నీ తెలుసండి, అన్నీ తెలుసు, మాకు తెలుసు అంటారు వాళ్ళు. అయ్య బాబా ఎప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి ఉన్నారు, సంఘం కట్టక ముందు నుంచి ఉన్నారు. కానీ పైకి వచ్చిందా, వారిలో వాక్యము పెరిగిందా, ఫలం ఇచ్చిందా అంటే లేదు. కారణం ఏంటంటే ఐహిక విచారాలు, ఇహలోక సంబంధమైన చింతలు. ఇది చేయాలి, అది చేయాలి. ఈ కరోనా తగ్గిపోతే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? నేనేమనుకుంటున్నాను తెలుసండి, నా ప్రార్థన ఇంకా అధికంగా ఇంతవరకు చాలా సమయం వ్యర్థపుచ్చుకున్నాను ప్రభువా, మీరు సమయం ఇస్తే ఇంకా ఎక్కువ నలిగి శ్రమించి నమ్మకంగా నీ సేవ చేస్తాను తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మీకు చెబుతున్నాను, ఇప్పుడు ఇంకా కష్టపడతాను ప్రభువా, ఈ సేవ చేస్తాను, ఇంకా అనేకులకు వాక్యం చెప్తాను. మంచి సమయం జారిపోయింది, సమయం ఈ తండ్రి అని నా వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. మరి మీకు సమయం దేవుడు అనుకూలపరిస్తే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మారు మనసు పొందనోళ్ళు మారు మనసు పొందాలని, బాప్తిసం పొందనోళ్ళు బాప్తిసం పొందుతానని, మంచి మాటలు, ప్రభు కొరకు ప్రతిష్ట కలిగి జీవిస్తానని, దేవునికి నమ్మకంగా బ్రతుకుతానని ప్రార్థన చేసుకుంటే మంచిదండి. ఇంతవరకు అలా చేయకపోతే ఇలా చేస్తానని ప్రార్థన చేసుకుంటే, ఒకవేళ దేవుడు సమయం ఇచ్చి దేవుడు అంగీకరిస్తే మనం ధన్యులం అవుతాం. ఒకవేళ మీలో కొందరు ఏమనుకుంటున్నారు చూడండి, శరీర సంబంధమైన వ్యక్తి
లోక సంబంధంగా జీవించే వ్యక్తికి ఎంత మాత్రం కూడా తృప్తి అనేది ఉండదంటండి. తృప్తి లేనివి ఆ మధ్య చెప్పాను కదా నేను మీ అందరికీ, సామెతల గ్రంథంలో తృప్తి లేనివి. కొందరికి తృప్తి ఉండదు. కనని గర్భం, అగ్ని చాలునని, నీరు చాలునని భూమి, ఏమండి ఇలా నాదే పాతాళం, ఈ తృప్తి ఉండదంటండి. అలాగే కొంతమందికి ఇది తగ్గిపోతే కూడా ఏం చేయాలో మాస్టర్ ప్లాన్లో అవి కూడా ఎలాంటివి అంటే లోక సంబంధమే. ఇది తగ్గిపోతే నేను అది చేయాలి ఇది చేయాలని వాళ్ళకి తెలుసండి ఏంటంటే అన్నది. నాకేం తెలుసు? నా సంగతి అంటే నేను మీకు చెప్పాను. మరి మీ సంగతులు మీకే తెలుసు. స్తోత్రం. యేసయ్యకి తెలుసు. మరి మీ సంగతులు ఏంటో మీకు తెలుసు. మీరేం చేయాలనుకుంటున్నారు? చూసారండి, ఈ కొందరిని ఈ ధన మోసాలు, ఐహిక విచారాలు, లోక సంబంధమైన విచారాలు వాళ్ళు ఏం చేస్తున్నాయంటే ఆత్మీయంగా వారిలో దేవుని వాక్యాన్ని ఫలించకుండా ఇవన్నీ అణిచేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కువైపోయినాయి, అణిచేస్తున్నాయి. ఫలించదు. జాగ్రత్తగా వినాలి. ఇంకొకటి ఉంది అక్కడ. ప్రభు చెప్పారు, మంచి నేలన పడ్డ విత్తనం అదేంటి అని అంటే చక్కటి మాట చూడండి. 23వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని దానిని గ్రహించేవాడు. హల్లెలూయా. ఏమండి, వాక్యమును విని, దేవుని వాక్యమును విని, చెవులారా విని, మనసారా దానిని గ్రహించేవాడు మంచి నేలన విత్తబడిన విత్తనములాంటి. అక్కడ నూరంతల ఫలం. కొందరు 60 ఒకరు 30 అదిగో చూడండి, అక్కడ ఫలాలు ఉన్నాయి. వాక్యం యొక్క ఫలాలు ఉన్నాయి. ఎవరైతే వాక్యమును విని దానిని గ్రహిస్తారో వారిలో దేవుని యొక్క వాక్యము ఫలిస్తుంది. ఆ ఫలాలు వారిలో ఉంటాయి. దేవుని వాక్యము చెబుతున్న ఆ ఫలాలు వారిలో ఉంటాయి. ఇదే మీకు రుజువు. మీరెవరు, ఎలా ఉన్నారు, ఏంటి అన్నది తెల్లగా మీకు తెలిసిపోతుంది. అర్థమైందండి? నీవెవరువో నేను ఏం చెప్తానండి. దేవుడు యెషయా ఇంటికి సమూయేలు వెళ్ళమన్నారు. ప్రవక్త సమూయేలు వెళ్ళారు. అక్కడ నేను చెప్పేవారిని అభిషేకించు రాజుగా అని పంపారు. వెళ్ళి కూర్చున్నాడు. సమూయేలు ప్రవక్త. యెషయా యొక్క కుమారుడు, పెద్ద కుమారుడు ఎలియాబు వచ్చారు. నిజంగా మనసులో చూడగానే అనుకున్నాడండి సమూయేలు ప్రవక్త, చాలా సూటబుల్ పర్సన్, ఇతనే కరెక్ట్ అనుకున్నాడు. వెంటనే చూసారండి, మనం కూడా అలాగ అనుకుంటాం. నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు నా దృష్టికి మంచివారిగానే అనిపించవచ్చు, నీతిమంతులుగా నాకు అనిపించవచ్చు నా దృష్టికి. కానీ మీ హృదయములు ఎరిగిన దేవుని దృష్టికి మీరేంటి అన్నది ఆయనకు తెలుసు. నా సహోదరులారు జాగ్రత్త. అందుకే దేవుడు ఎక్కిరింపబడడు, మోసపోకండి. ఈరోజు నువ్వు తెలుసుకోకపోతే మోసపోతావు. రేపొద్దున్న మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డు. మోసపోకండి. ఏది విత్తుతున్నావో అదే కోసుకుంటావు. శరీర ఇచ్చలను బట్టి విత్తేవాడు శరీరము నుండి క్షయమైపోయే పంటకు వస్తాడు. ఆత్మని బట్టి విత్తేవాడు నిత్య జీవం అనే పంటకు వస్తాడు. ఏ పంట కోసుకుంటావు, ఏది విత్తుతున్నావో రేపొద్దున అదే కోసుకుంటావు. జాగ్రత్త. నా దేవుని పిల్లలారా, వాక్యమును విని దానిని గ్రహించిన వాడు 100 ఫలం. హల్లెలూయా.
నేను కేవలం వింటున్నారా, చదువుతున్నారా, అంత అది కాదు యేసయ్య అడుగుతున్నది. ఈ సంగతులన్నీ చెప్పి వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అన్నారు. ఆఖరిగా మీకు ఒక మాట చెప్తానండి. ప్రైజ్ ది లార్డ్. ఆఖరి మాట అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో అక్కడ ఇథియోపియా దేశము నుండి యెరూషలేమునకు దేవునిని ఆరాధించుకోవడానికి వెళ్తాడు ఒక భక్తిపరుడు, భక్తి కలిగిన ఒక వ్యక్తి. తన రథం మీద తిరిగి అతను యెరూషలేము నుండి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెళ్ళుతూ కూడా అతడు ఆ గ్రంథపు ఆ లేఖనాల్ని భాగాల్ని చదువుతున్నాడండి. ఎంత భక్తి గలవాడు. ప్రయాణంలో కూడా వాక్యాన్ని చదువుకుంటున్నాడు. జ్ఞానం గలవాడే కదా. సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్న వాడే కదా. క్రమమైన పద్ధతిగా జీవిస్తున్నవాడే కదా. ప్రైజ్ ది లార్డ్. సమయాన్ని వ్యర్థపుచ్చుకోవట్లేదు. ఆరాధన అయిపోయింది, తను ప్రయాణం చేస్తున్నాడు, సారథి తోలుతాడు, తను కూర్చున్నాడు. ఆ అధికారి తాను గ్రంథపు చుట్ట తీసుకుని ఆ లేఖన భాగాల్ని, ఆ ప్రతుల్ని చదువుకుంటున్నాడు. దేవుని వాక్యం మీద అతనికి తృష్ణ, దాహం, శ్రద్ధ, భక్తి అండి అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ ఉంటుంది, కొందరి దగ్గర బైబిల్ ఉంటుందండి, కానీ చదవరు. దేవుని గురించిన పుస్తకాలు అనేక మంది భక్తులు చరిత్రలు చాలామంది దగ్గర ఉంటాయి, చదవరు. వాస్తవం కదా, నిజం. చదవరు. కొనుక్కుంటారు, కొంతమంది కొంటారు, తెచ్చుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, భద్రపరుస్తారు, దాచిపెట్టుకుంటారు. అంతే, ఏమి లాభం. బైబిల్ కూడా అంతే, చదవరు. పొద్దుటే లేసో కీర్తనో, సామెతలో కీర్తనో, క్యాలెండర్లో ఒక వాక్యమో చదువుకుంటారు. అంతే. ఆరాధన కూడా లేదు కదండి. మీరు చదివారా లేదా వాక్యం, ప్రార్థన అని అడగడానికి కూడా మాకు అవకాశం కూడా లేదు. యథార్థంగా నా ప్రియులారా నేను చెప్తున్నాను, ఒక్క మాట చాలు నీ బ్రతుకు మారడానికి. గుండెల్లో ఈ రాత్రి చెప్పిన ఒక్క మాట ఎప్పుడు అలాగే ఉంటుంది మన దేవుడి వాక్యం. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు అలాగే ఉంటుంది దేవుని వాక్యం. నా మాటలైతే కదా రుచి తక్కువ ఉంటాయి, విలువ ఉండదు, జీవం ఉండదు. దేవుని మాటల్లో కృప ఉంటుంది, దేవుని వాక్యంలో శక్తి ఉంటుంది, సజీవమైంది అది కదా. స్తోత్రం. హల్లెలూయా. అది నేల నుండి నింగికెత్తుతుందండి. స్తోత్రం. శాపగ్రస్తమైన స్థితి నుండి ఆశీర్వాదకరంగా మార్చేస్తుందండి వాక్యం. నా ప్రియులారా, ఆ వ్యక్తి వాక్యాన్ని చదువుకుంటా వెళ్తున్నాడు. ఎంత మంచి మాట. ప్రయాణంలో కూడా వాక్యం చదువుకుంటున్నాడు. మీకు ఎంత సమయం ఉన్నా పనికి మాలిన కబుర్లు పెట్టుకుని ఆ కొంప దగ్గర, ఈ కొంప దగ్గర, ఆ కంపు మాటలు చెప్పుకుంటారు. కానీ కొంతమంది ఆ విషయాలు, ఈ విషయాలు గంటలు చెప్పుకుంటారు, లోక సంబంధమైన మాటలు. కానీ భక్తిగా, గుట్టిగా తల మీద బట్టేసుకుని స్త్రీలు చాపేసుకుని, పురుషులు కూర్చొని 4 అధ్యాయాలు 1 గంట సేపు వాక్యం చదువుకున్న దాఖలాలు ఎంతమందికి ఉన్నాయండి? రోషం రావాలి. ఊరికే తిరిగి రావడం ఎందుకు? ఊరికే సమయాన్ని గడుపుకోవడం ఎందుకు? నా ప్రియులారా, అతను చదువుకుంటూ వెళ్తున్నాడు. ప్రయాణం సాగుతుంది, అరణ్య మార్గం. అదిగో అక్కడ దైవదాసుడు ఫిలిప్పు, పరిశుద్ధాత్ముడు అతనికి ప్రేరేపించారు. నువ్వు త్వరగా పరిగెత్తుకెళ్ళి అదిగో ఆ మార్గంలోకి అక్కడికెళ్ళు అని దేవుడు ప్రేరేపిస్తే అతడు పరిగెత్తుకొని వస్తే అదిగో సరిగ్గా రథం వచ్చింది అక్కడికి. సరిగ్గా సమయానికి అతడు చదువుతున్నాడు, కూర్చుని ఆ భక్తిపరుడు వాక్యం చదువుకుంటున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, చూడండి ఆ ప్రవక్త 8వ అధ్యాయము 19వ వచనమా 30వ వచనం. అక్కడ ఏమంటాడు తెలుసండి? నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా? నీవు చదువునది గ్రహించుచున్నావా? చదివితే సరిపోలేదు. హల్లెలూయా.
అంతే కదా? యేసయ్య అన్నారు, మీరు విన్నవన్నీ గ్రహించారా? వీటన్నిటినీ గ్రహించారా? చెప్పారు, వాళ్ళు విన్నారు. గ్రహించకపోతే మార్పు లేదు, ఫలము లేదు, స్వస్థత లేదు, రక్షణ లేదు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి, చదువుతున్నాడు ఆ వ్యక్తి, మందిరానికి వచ్చిండు, దండం పెట్టుకున్నాడు, ఆరాధన చేసుకున్నాడు, అర్పణ అర్పించాడు, చదువుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అదిగో దేవుడు పంపించాడు ఆ దూతని, సేవకుణ్ణి. అదిగో చెప్తున్నాడు, చెప్పవలసిన మాట పరిశుద్ధాత్ముడు పలికే మాటలు అలాగుంటాయి, సరిగ్గా సరిపోద్ది. ఆమేన్. ఆత్మ చెప్పే సంగతులు సరిగ్గా సరిపోయి. ఈ రాత్రి మీరు చూడండి, ఈ వాక్యం సరిగ్గా మీకు సరిపోతుంది. కాదండి అనుకుండదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నువ్వు చదువుతున్నావు అయ్యా, నువ్వు చదువుతున్న దాన్ని, మందిరానికి వచ్చావు, భక్తి చేస్తున్నావు, చదువుతున్నావు, అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాసపడి వెళ్తున్నావు, నువ్వు చదువుతున్న దాన్ని గ్రహిస్తున్నావా? అతను ఏమన్నాడు? గ్రహించకుండానే గ్రహించేసానన్నాడా? చాలామంది మీకు అర్థమైందని అడిగితే అర్థమైందంటారు. ఏం అర్థమైందంటే, విన్నావా? నిజం చెప్పు. నిజం చెప్పావు, నువ్వు సమరయ స్త్రీలాగా సత్యమే చెప్పావు. స్తోత్రం. నిజమే చెప్పావు. చూడండి, ఆయన కొంతమంది అర్థం కాకుండానే గ్రహించితరా, నాకు తెలిసిపోయింది, గ్రహించేసాను, గంతులేస్తారు. ఏంటి గ్రహించావు? గ్రహిస్తే వాక్యం అక్కడ వేరు తనితే ఆ ఫలాలు అక్కడ ఉంటాయి. వాక్యం విని గ్రహించిన మనిషి తను మనస్సు తిప్పుకొని దేవుని వైపుకు వెళ్తాడు, దేవుని వైపుగా ప్రయాణిస్తాడు, దేవుని రాజ్యం వైపుగా నడుస్తాడు, దేవుని రాజ్యం వైపుగానే వెళ్తాడు. లోక సంబంధిగా ఉండడే. గ్రహించని వాడే గుంట్లో పడతాడు. చూడండి, ఆ మనిషి చూడండి ఎంత నిజాయితీగా చెప్పాడో చూడండి. అది కావాలి. నీవు గ్రహించావా అని అంటే, ఎవరైనా నాకు త్రావు చూపకపోతే నేను ఎలాగా గ్రహింపగలను? రథం ఆపాడు. వచ్చి సహాయం చేయమని అతన్ని, ఆ దైవ సేవకుడిని కోరాడు. అంతేగాని నేను గ్రహించేశాను, నా ఎక్స్పీరియన్స్ ఎంత, ఇది ఎన్నో ట్రిప్ అనుకుంటున్నావు, ఎప్పటి నుంచో నేను వస్తున్నాను, ఇది ఎన్నో బైబులు అని అన్నాడండి. అతనికి గ్రహింపు కలగలేదు. పరిశుద్ధాత్ముడు ఆ భక్తి పరునికి వాక్యము గ్రహింపు కలగకపోతే ప్రయోజనం లేదు గనుకే సేవకుని పంపాడు. ఇప్పుడు చెప్తున్నాడు, ప్రవక్త ఎవరిని గూర్చి చెప్తున్నారు? తన్ను గూర్చి, వేరొకరిని గూర్చి అంటే, అతను చదువుతున్న భాగం యెషయా గ్రంథం 53. గొర్రె బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నట్టు ఆయన మౌనంగా ఉన్నారు. ఏంటిది? గ్రహించుకోకపోతే లాభం ఏముంది? ఆ లేఖనాన్ని అనుసరించి ఫిలిప్పు అతనికి యేసును గూర్చిన సంగతులు బోధించాడు. అప్పుడు అతను గ్రహించుకున్నాడు. అలాగా వెళ్తున్న తావులోనే వాక్యం యేసును గుర్చిన స్వార్థ అంతా చెప్పి, ఆయన నామమును విశ్వసించి నీవు మారు మనసు పొంది ప్రభు రాజ్యానికి రాకడికి రాజ్య వారసుడిగా ఉన్నట్లు నీ పాపాలన్నీ కడుక్కోవాలి, బాప్తిసం పొందాలి అని సంగతులన్నీ చెప్పుకుంటూ వెళ్ళేసరికి అదిగో అతను అంటాడు, ఇదిగో కొలను, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏంటి? పూర్ణ హృదయంతో విశ్వసిస్తే నువ్వు పొందొచ్చు. ఇద్దరు అందులోకి దిగి, నీళ్ళలోకి దిగి, ఈయన ఫిలిప్పు ఆయనకి బాప్తిసం ఇచ్చాడు. ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడై బాప్తిసం పొంది సంతోషించుచు తన దారిని వెళ్ళిపోయాను. అదండి ఎప్పుడు కలిగింది ఇది? దేవుని వాక్యాన్ని తను చదువుతూ ఆ వాక్యాన్ని గ్రహింపు వచ్చినప్పుడే అతడు నిజమైన సత్యమును, సంపూర్ణమైన సత్యములోకి, మారు మనసు, రక్షణ అనుభవంలోకి వచ్చాడు. లేకపోతే చదువుకోవడం,
దండం పెట్టుకోవడం. ఇతరులు ఎలా ఉంటారండి? చెంపలు కొట్టుకోవడం, గుంజీలు పెట్టుకోవడం, ఇలాగే ఉంటుంది. వారికి నీకు తేడా ఏముండదు. వారు ఎక్కడికి వెళ్తున్నారు, నువ్వు ఇక్కడికి వస్తున్నావు. వాళ్ళు ఎలాగున్నారో నీవు అలాగ, వాళ్ళు ఏం చేస్తున్నారో నీవు అది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నీవు, వాళ్ళు ఏం తింటున్నారు తాగుతున్నారు నువ్వు అది. కారణం ఏంటి అంటే నీవు దేవుని వాక్యాన్ని గ్రహించట్లేదు. నా ప్రియులారా, సమయము సమీపించింది. ఈ ప్రవచన వాక్యాలు వినివాడు, దానిని చదువువాడు, దానిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులని రాయమంటున్నాడు, చెప్పమంటున్నాడు పరిశుద్ధాత్ముడు ప్రభు. గనుక నేను ముగిస్తున్నాను. నా సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అడుగుతున్నారు, మీరు ఈ సంగతులన్నిటినీ, ఈ వాక్యాన్ని మీరు కళ్ళారా చూస్తున్నారు, చెవులారా వింటున్నారు, మీరు వినుచున్న వాటిని గ్రహిస్తున్నారా? నీవు దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే త్రోవ ప్రక్కన పడ్డ విత్తనంలా ఉంటుంది. వాక్యాన్ని గ్రహించకపోతే నీ హృదయం క్రొవ్విపోయి దేవుని వల్ల ప్రయోజనాన్ని, స్వస్థతను పొందలేకుండా పోతావు. అందుకే నా ప్రభు కోరుకుంటున్నారు, పరలోక రాజ్యం యొక్క విలువను ఈ ఉపమానాల్లో చెప్పారు. అది దాచబడిన ధనం, నానా విధమైన చేపలు పట్టిన ఒక సముద్రం వల, ఆ వివరాలన్నీ చెప్పారు. గొప్ప మాటలండి. మంచి వాటినన్నీ అతను కూర్చుకుంటాడు, చెడ్డ వాటినన్నీ వదిలేస్తాడు. మనం దారింబడి వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ వల వేసి దాన్ని ఆయన దులుపుతూ ఉంటాడు. అందులో ఆయన వెళ్ళిపోతాడు. మనం వెళ్ళేటప్పుడు కొన్ని ఆ ఎండలో ఆ కాలుతా ఆ రోడ్డు మీద ఇసుకలో ఎగిరి 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 గంతులేసి చివరికి చచ్చిపోయి ఎండిపోతే చీమలు తీసుకొని తింటూ ఉంటాయి, దొల్లించుకెళ్తూ ఉంటాయి. ఎందుకు ఈ గతిలా పట్టింది అని అంటే, ఎందుకు వదిలేశాడు ఆయన? ఆ మంచి వాటినన్నీ, విలువైన వాటినన్నీ తన బుట్టలో వేసుకుని తీసుకెళ్ళాడే సంతోషంతో. మరి వీటిని ఎందుకు వదిలేశాడు? ఇవి చెడ్డవి. అలాగే అయిపోతుంది గ్రహించకపోతే రేపు నీ పని కదా. ప్రైజ్ ది లార్డ్. చెడ్డవి, మంచివన్నీ తన బుట్టలో వేసుకుంటాడు, చెడ్డవి, పనికిరానివి, అక్కర్లేనివి అక్కడే వదిలేస్తారు. అవి ఎగిరి ఎగిరి ఎండకి ఎగిరి మాడి గంతులేసి కొట్టుకొని 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 ఏమండి తలకాయ అటు ఇటు కొట్టుకొని ఏమండి వాటి సంకుల్లో నుండి, సైల్ నుండి, నోట్లో నుండి రక్తము గారి. అప్పుడు తెలిసింది దాని కారణం వాటిలో ఉన్న స్వభావం, చెడ్డ స్వభావం. నేను 2 చేతులెట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను, మీరు దేవుని వాక్యాన్ని గ్రహించి మీ స్వభావాల్లో మార్పు రావాలి. మీరు దేవుని వాక్యము యొక్క ఫలాలు మీలో రావాలి. వాక్యాన్ని విని గ్రహించాలి. సమరయ స్త్రీ వాక్యం విన్నది, గ్రహించింది, కొండ వదిలిపెట్టింది, శరీర సంబంధమైన జీవితం మార్పు చెందింది, దేవుని కొరకు సాక్షిగా మార్చబడి నిత్య జీవానికి పాత్రురాలైంది. హల్లెలూయా. నా ప్రియులారా, ప్రభువు రాకడ సమయం సమీపంగా ఉంది. దేవుని వాక్యం ఎన్నోసార్లు మీరు విన్నారు, ఎన్నో సంగతులు విన్నారు. వినుట మట్టుకే విని దానిని గ్రహించని వారిగా ఉంటున్నారా? విన్న దానిని గ్రహించి దాని ఫలాలు మీలో కలిగి ఆ యొక్క నపుంసకుడు ఎలా వాక్యాన్ని గ్రహించుకొని సర్వసత్యములు నడిపించబడి మనసు తిప్పుకొని దేవుని రాజ్యం వైపుగా ప్రయాణం చేశాడో ఆ రీతిగా మీరు నడుస్తున్నారా? ఆలోచన చేసుకోండి. ఈ మాటలన్నిటినీ ప్రభువు మీ హృదయాలలో ఫలభరితంగా మార్చునుగాక. కండ్లు మూయండి.